కోడి మేకలాగా గోవు కూడా జంతువే కదా, అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానులారా, గోవు కూడా జంతువే, కానీ ప్రపంచంలో మరే జంతువుకు లేని, చివరకు మనిషిగా పుట్టిన నీకు నాకు కూడా లేని చాలా ప్రత్యేకతలు గోవుకుంది. అందుకే హిందువులు తమ తల్లి తరువాత తల్లి స్థానాన్ని ఇచ్చి గోమాత అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు. నీ చదువు, నీ సంస్కారం, నీ విచక్షణ, నీ విజ్ఞత, నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా. ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమోనని ఒక ఆవుకు ప్రతిరోజు ఒక మోతాదుగా విషాన్నెక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని, పాలను, మూత్రాన్ని, పేడను ప్రయోగశాల ల్యాబ్కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసిందో పరీక్షించారు. అలా 1 రోజు 2 రోజులు కాదు, ఏకంగా 90 రోజులు